అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకున్నాక ఆ జిల్లాకు పదవులు ఒకటి తర్వాత ఒకటి వరుస కట్టాయని చెప్పాలి. అయినా ఏంటి లాభం? అసలు సిసలైన అమాత్య పదవి మాత్రం దక్కలేదే. అయితే పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆ లోటును కూడా ఇటీవల భర్తీ చేసేసింది. మరి ఒకే చోట అంతమంది కీలక నాయకుల మధ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నదే ఇప్పుడు పొలిటికల్గా చర్చనీయాంశంగా మారుతున్న విషయం. కయ్యాలు ముదురుతాయా అనే భయం కూడా హస్తం నేతల్ని వెంటాడుతోంది. ఇంతకీ ఆ జిల్లా ఏది, ఆ లొల్లేందో చూద్దాం. ఇందూరుకు పదవుల పంట. ఇప్పటికే జిల్లా నేతలకు పెద్దపీట. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి కీలక పదవి. ఒక వరలో ఇన్ని కత్తులు ఇముడుతాయా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఒక ఊపు ఊపిన ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటు తర్వాత చతికిల పడింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హవానే నడిచింది. 2014 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన గులాబీ సేన 2018లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. అయితే 2018లో ఒక్క సీటు దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ 2023లో అనూహ్యంగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే బాన్సువాడలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో అధికార పార్టీ సభ్యుల సంఖ్య 5కు చేరింది. మొత్తం 9 స్థానాలకు గాను 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారిందని చెప్పొచ్చు. ఇటు అధికారంలోకి వచ్చింది మొదలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ సైతం పెద్దపీట వేస్తోంది. పార్టీకి గుండెకాయ లాంటి పీసీసీ అధ్యక్ష పదవిని ఇదే జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్కు కట్టబెట్టింది. ఇదే జిల్లా నుంచి సీనియర్ మైనారిటీ నేత షబ్బీర్ అలీ కూడా ప్రభుత్వ సలహాదారుడిగా కీలక పదవి కట్టబెట్టింది. దశాబ్దాలుగా కామారెడ్డి ఇలాఖాగా రాజకీయాలు చేసిన షబ్బీర్ అలీ గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసం పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీ ఆదేశానుసారం నిజామాబాద్ అర్బన్లో పోటీ చేసిన ఆయన ఓటమి మూటగట్టుకున్నారు. అయితే ఆయన ఓడినా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో షబ్బీర్ చేసిన త్యాగానికి ప్రభుత్వ సలహాదారు రూపంలో తగిన ప్రతిఫలం దక్కింది. దీంతో జిల్లాలో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అనూహ్యంగా కాంగ్రెస్ కండువా వేసుకున్న పోచారం శ్రీనివాసరెడ్డికి సైతం ప్రాధాన్యం ఉన్న పదవి దక్కింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయనను మరో సలహాదారుడిగా నియమించింది కాంగ్రెస్. వీళ్లకే కాదు, రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కని విధంగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకే కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎన్ని పదవులు దక్కినా మంత్రివర్గంలో జిల్లాకు చోటు దక్కలేదన్న అసంతృప్తి మాత్రం జిల్లా నేతలను వెంటాడుతూనే ఉంది. ఎక్కడా బాహాటంగా చెప్పకపోయినా లోలోపల భగ్గుమంటూనే ఉన్నారు ఇక్కడ హస్తం నేతలు. జిల్లాలో సీనియర్ నేతగా పేరున్న బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కయ్యారు. ఈ ఈక్వేషన్స్ కారణంగా పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అని అంతా భావించారు. ఆయన సైతం అధిష్టానం పిలుపు కోసం కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూశారు. అయితే 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినా చోటు దక్కకపోవడం ఆయనను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. దీంతో ఇటీవల ఆయనకు మంత్రి కాని మంత్రి అన్న చందంగా కీలక పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. కేబినెట్ హోదాతో కూడిన ఫ్లాగ్షిప్ సంక్షేమ పథకాల అమలు సలహాదారుడిగా నియమించింది. అంతేకాదు, కేబినెట్లో గౌరవ ఆహ్వానితులకు అవకాశం కల్పించింది. అంటే దాదాపు మంత్రికి ఉండే అధికారాలన్నీ ఆయనకు ఉంటాయన్నమాట. ముఖ్యంగా 6 గ్యారంటీల్లోని సంక్షేమ పథకాల అమలుపై అధికారిక రివ్యూలు చేసే అధికారం ఆయనకు దక్కింది. ఏవోవో ఈక్వేషన్స్ కారణంగా మంత్రి పదవి దక్కకపోయినా ఇప్పుడు అదే రేంజ్లో పోస్టు దక్కడంతో హ్యాపీగా ఛార్జీ తీసుకున్నారు సుదర్శన్ రెడ్డి. అయితే జిల్లాకు మరో కీలక పదవి దక్కడం పట్ల రాజకీయంగా రకరకాల చర్చ జరుగుతోంది. జిల్లా నిండా రాజకీయ ఉద్దండులే, జిల్లా నిండా పదవులే. మరి ఒక్క వరలో ఇన్ని కత్తులు ఇమడడం సాధ్యమేనా అనే గుసగుసలు కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 4 ప్రధాన నేతలు కీలక పోస్టులో ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ సహజంగానే అటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. జిల్లాకు ఇన్నాళ్లు మంత్రి పదవి లేకపోవడంతో ప్రభుత్వ సలహాదారుడిగా అటు పోచారం శ్రీనివాసరెడ్డి ఇటు షబ్బీర్ అలీ ఇన్నాళ్లు వరుస సమీక్షలు నిర్వహిస్తూ హడావుడి చేశారు. క్యాడర్ను బలపరుచుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి మంత్రితో సమానమైన బాధ్యతలు దక్కడంతో ఈ 2 సీనియర్ నేతల పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. అసలే సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత, గతంలో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని తానే వ్యవహరించనున్నారనే చర్చ జరుగుతోంది. అందరూ సీనియర్లే, ఎవరిని తక్కువ చేయలేం. మరి ఈ పరిస్థితి అధికార పార్టీకి లాభం చేకూరుస్తుందా, కొత్త కయ్యాలకు కారణమవుతుందా అన్నదే ఇప్పుడు అంతు చిక్కట్లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.